హలో అందరికీ. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి పేమెంట్ ఫెయిల్డ్ ఇన్ ఫోన్‌పే. మామూలుగా ఇలా పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చేసరికి మనం ఏమన్నా ఫ్రాడ్ జరిగిందా అనుకుంటాము. ఈవెన్ దో మన అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉన్నప్పటికిని బ్యాంక్ మన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్‌ని స్టాప్ చేస్తుంది. ఇది ఎందుకు అంటే కేవైసీ అప్డేషన్ కోసం. ఇలా నాకు ఆర్‌బీఐ నుండి కూడా ఇలా వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. ఇలా కేవైసీ అప్డేట్ చేయించుకోండి అని. అలా ఏమన్నా చేంజెస్ ఉంటే చేసుకోండి. లేదంటే సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. అలా ఇది కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ ఆర్ క్లయింట్. జనరల్‌గా ఈ కేవైసీ అప్డేషన్ కోసం నియర్ బై బ్రాంచెస్‌కి వెళ్ళి కేవైసీ అప్డేషన్ చేయించుకోవచ్చు. కానీ ఒక్కసారి బ్యాంక్ మన ట్రాన్సాక్షన్స్‌ని స్టాప్ చేసిందే అనుకోండి, మనం కంపల్సరీ హోమ్ బ్రాంచ్‌లోనే ఈ కేవైసీ అప్డేషన్ చేయించుకోవాలి. అంటే ఎక్కడైతే మనం అకౌంట్‌ని ఓపెన్ చేస్తామో అక్కడే మనకు పాసిబిలిటీ ఉంటది. ఇలా 8 ఇయర్స్‌కి ఒకసారి కేవైసీ అప్డేషన్ చేయించుకోవాలి. లేదంటే ఇలానే బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ని స్టాప్ చేస్తూ ఉంటది. దీనికోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫార్మ్ ఫర్ కేవైసీ అప్డేషన్ అని బ్యాంక్‌లో ఒక ఫార్మ్ ఇస్తారు. డీటెయిల్స్ ఫిల్ చేయాలి. లైక్ సీఐఎఫ్ నంబర్, నేమ్, అకౌంట్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, అడ్రస్, ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ ఇచ్చి మనం సిగ్నేచర్ చేయాలి. ఈ ఫామ్‌తో పాటు ఆధార్ కార్డు ఒక కాపీ జిరాక్స్ అండ్ పాన్ కార్డ్ ఒక కాపీ జిరాక్స్ అటాచ్ చేసి బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు అప్డేట్ చేస్తారు. అప్పటి నుండి మనం యథావిధిగా మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ని స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.